ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు షూటింగ్స్ లో చాలా అంటే చాలా యూస్ఫుల్. అగారో వాళ్ళది మల్టీ కుక్ కెటిల్. ఇది వేడి వేడి అన్నము తింటారా రామ్మదా. అసలే చాలా కాస్ట్లీ రోజు లెగ్స్. వెజిటబుల్ స్టీమ్. మ్యారీడ్ కపుల్ కైనా, బ్యాచులర్స్ కైనా, స్టూడెంట్స్ కైనా, కిడ్స్ కైనా, ఓల్డ్ ఏజ్ ఉమెన్ కైనా, ట్రావెలర్స్ కైనా, ఎవరికైనా బెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చానండి. మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అన్నమాట బై అగారో. అగారో మోడల్ రీజెన్సీ. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు షూటింగ్స్ లో చాలా అంటే చాలా యూస్ఫుల్. అలాగే పాపకి ఏదైనా ఇన్స్టెంట్ గా చేసి పెట్టడానికి ట్రావెలింగ్ లో చాలా యూజ్ అవుతుందని తీసుకున్నాను. లెట్స్ అన్బాక్స్ దిస్. అగారో వాళ్ళది మల్టీ కుక్ కెటిల్. ఇది స్టైలిష్ బాక్స్ తో వచ్చింది. యాజ్ యూజువల్ మాన్యువల్ వచ్చింది మనం అర్థం చేసుకోవడానికి. అలాగే 2 years వారంటీ కార్డ్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో దాచిపెట్టుకొని మళ్ళీ వారంటీకి మనకు అవసరం పడుతుంది. దీంతో పాటు గ్లాస్ లిడ్ వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో గ్లాస్ లిడ్. దీనికి ఇలా స్టైలిష్ నాబ్ వచ్చింది. బ్యూటిఫుల్ గ్రీన్ ఇంక్ ఆరెంజ్ కాంబినేషన్ లో. దిస్ ఇస్ లైక్ గ్లాస్ లిడ్. ఇక్కడ మనకి ఇలా హోల్ వచ్చింది కదా స్టీమ్ వెళ్ళిపోవడానికి. నాకు కేక్స్ అంటే బాగా ఇష్టం అని పాపం అగారో వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా. ఇదేంటంటే మనం ఇందులో చిన్న చిన్న కప్ కేక్స్ అయినా అలాంటివి చేసుకోవడానికి చిన్న ప్లాస్టిక్ కప్ వచ్చింది. మైక్రోవేవ్ సేఫ్. దీంతో పాటు స్టెయిన్లెస్ స్టీల్ సాలిడ్ స్టీమర్ వచ్చింది. వెజిటబుల్స్ ఏమైనా స్టీమ్ చేసుకోవడానికి హ్యాండిల్ తో పాటు ఇదిగోండి. ఇట్ లుక్స్ వెరీ నైస్. చాలా డ్యూరబుల్ గా కనిపిస్తుంది. ట్రే వచ్చింది. ఒకవేళ ఇందులో మీరు పిజ్జా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కొంచెం చికెన్ ఏదైనా మినిమం పోర్షన్ గ్రిల్ చేసుకోవాలి, బ్రెస్ట్ చికెన్, గ్రిల్ ఫిష్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ లైక్ ఎగ్ బాయిలింగ్. దీంట్లో మనం ఎగ్స్ బాయిల్ పెట్టుకోవచ్చు. ఒక 6 eggs చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఎగ్ బాయిల్ చేసుకోవడానికి ట్రే. సో దిస్ ఇస్ లైక్ పవర్ కార్డ్ బేస్. దిస్ ఇస్ ద బేస్. సో మెయిన్ యూనిట్ తీద్దాం. అగారో వాళ్ళది కెటిల్ చూసారు కదా ఎంత స్టైలిష్ గా ఉందో. లోపలంతా మనం చూసినట్టయితే వైడ్ మౌత్ వస్తుంది. అలాగే మనకి స్టెయిన్లెస్ స్టీల్. సో వైడ్ మౌత్ రావడానికి మనం ఏంటంటే మ్యాగీ అయినా లేకపోతే ఏమైనా చేసుకునేటప్పుడు హాయిగా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ మనకి ఏమి హెడేక్స్ లేవండి ఇందులో. జస్ట్ 1, 2. 2లో ఏంటంటే కొంచెం ఎక్కువ కుక్ చేసుకోవచ్చు. 1 ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. 2లో తొందరగా కుక్ అయిపోతుంది. ఇందులో మినిమం ఎంత వేసుకోవచ్చు, మాక్సిమం ఎంత వేసుకోవచ్చు కూడా మినిమం ఇంకా మాక్సిమం కనిపిస్తుంది. పేస్టల్ షేడ్స్ అంటారు కదా, గ్రీన్, లైట్ ఆలివ్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది. చాలా స్టైలిష్ గా, చాలా స్లీక్ గా, ట్రావెలర్స్ కి అయితే చాలా మంచి ఆప్షన్. అండ్ 1.2 liters కెపాసిటీ ఉంది కాబట్టి రైస్ అయినా మ్యాగీ అయినా ఏమైనా మనం చేసేసుకోవచ్చు. ప్రాసెస్ లోకి వెళ్దాం. ఆకలేస్తుంది. కెటిల్ కొన్నప్పుడు అందులో రైస్ ఎలా వండుతాము, ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తాము, మ్యాగీ ఎలా ఉంటుందో, పాలు ఎలా ఉడకబెడతాం అన్ని మీరు నాతో పాటు చూసి మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి. బెస్ట్ ఆప్షన్ ఇది. మా ఆయన ఇంప్రెస్ చేయాలంటే మా ఆయన ఫేవరెట్ ఫుడ్ ఫస్ట్ కుక్ చేయాలి కదా. సో బాయిల్డ్ ఎగ్స్ ఎగ్ కర్రీ అయినా చేసేసుకోవచ్చు, శాండ్విచెస్ కైనా యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇలా పెట్టాలి. అయిపోయిందా? లాక్ అయిపోయిందా? అయిపోయింది. ఇందులో వాటర్ కూడా మరీ ఎక్కువ పోయకూడదు, అలాగని తక్కువ కూడా పోయకూడదు. తక్కువ పోసేసామంటే పడిపోతాయి. సాఫ్ట్ ఎగ్స్ కావాలంటే ఒక 10 minutes మనం పెడితే మంచిగా సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ అయిపోతాయి. ఒకవేళ హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ కావాలి అంటే యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఫర్ 20 minutes. సో వాటర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ట్రే. ఇది చూసారా వైట్ కలర్ది వచ్చింది. మీకు డౌట్ వస్తుంది ప్లాస్టిక్ కాదు, దిస్ ఈజ్ లైక్ BPA ఫ్రీ. సో ఇది మనం ఇందులో నీట్గా ఇలా ప్లేస్ చేసేసాం. రామ్మదా. అసలే చాలా కాస్ట్లీ రోజు ఎగ్స్. ఇదిగోండి మనం ఇందులో ఎగ్స్ ని ప్లేస్ చేసేద్దాం. 3, 4. ఇది గనక నేను షూటింగ్ కి తీసుకెళ్తే యూనిట్ వాళ్ళు ప్రొడక్షన్ దగ్గర ఫుడ్ దగ్గర ఉండరు. నేనేం చేసుకున్నానా, నేనేం తింటున్నాను అంతా దీని వెంటే ఉంటారు. సో ట్రావెలర్స్ కి అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. అలాగే షూట్స్ లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. బ్యాచులర్స్ కి అయితే 10 గిన్నెలు తోమాల్సిన అవసరం లేదా బై. హాయిగా ఇది పెట్టేసుకుని ఒక దాంట్లో వండుకున్నారా, తోముకున్నావా, ఉన్నావా అన్నట్టుంటుంది. మినిమం స్పేస్, స్టైలిష్ ప్రోడక్ట్. లిడ్ పెట్టిద్దాం. లాక్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ లాక్. ఇప్పుడు ఇందులో మీరు చూసారా 1 and 2 ఉంది. సో ఫస్ట్ ఆన్ చేద్దాం. 1 లైట్ వస్తుంది కదా. 1 అయితే 10 minutes పెట్టాలి. 2 అయితే కొంచెం ఎక్స్ట్రా కుకింగ్ అవుతుంది. నేను 2లో పెట్టాను. 6 eggs. లెట్స్ బాయిల్. నెక్స్ట్ ఏంటి, పాలు వేడి చేద్దాం. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అండి పాలు ఎక్కడ పడితే అక్కడ మనం బాయిల్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కెటిల్లో ఇట్ విల్ వెరీ ఈజీ. సో మళ్ళీ ఆన్ చేసేసాను. లెట్ ద మిల్క్ బాయిల్. పాలు ఎంత బాగా బాయిల్ అవుతున్నాయి. వాహ్, పైన స్పిల్ అవ్వకుండా నీట్గా క్లీన్గా బాయిల్ అవుతున్నాయి. గుడ్లు ఉడకబెట్టేసా, పాలు వేడి చేసేసా. నెక్స్ట్ ఏంటి, వెజిటబుల్స్ స్టీమ్ చేస్తా, అలాగే వేడి వేడి రైస్ పెడతా. లెట్స్ స్టార్ట్. వేడి వేడి అన్నము తింటారా? మీరు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని తినండి, నేను వండి పెట్టాలట మీకు. సరే రైస్ పెడుతున్నా. బియ్యంని వేసిన తర్వాత కాస్త నీళ్లు పోయాలి. బియ్యం వేస్తే నీళ్ళు పోయాలని మాకు తెలియదు అంటారు కదా. ఎస్ పెట్ట. సో రైస్ కూడా హాయిగా 2-3 హ్యాపీగా తినచ్చు అనమాట. నేను 1.5 cup రైస్ పెట్టాను. సో లెట్స్ కుక్. సో ఇది ఆల్రెడీ 2లో ఉంది, 1లో పెట్టాను, మళ్ళీ 2.
రైస్ పెట్టా. నెక్స్ట్ ఏం చేస్తా, స్టీమ్ వెజిటబుల్స్, బ్రోకలీ, క్యాబేజ్ని స్టీమ్ చేస్తా, హెల్తీ ఫుడ్ ఎంజాయ్ చేస్తా. ఆహా. సో నాకు ఒక ఐడియా వచ్చిందండి, సపరేట్గా వెజిటబుల్స్ ఎందుకు స్టీమ్ చేయాలి, కలిపి ఉండేస్తే పోలే, అందుకే చేస్తున్నా. సో కింద రైస్ ఉంది, పైన వెజిటబుల్ ఉంటుంది. వేస్ట్, ఎనర్జీ వేస్ట్, కరెంట్ వేస్ట్ ఎందుకు చేయాలని ఒకేసారి రైస్ విత్ స్టీమ్ వెజ్జీస్ చేద్దాం అనుకున్నాను. సో ఈ స్టీమర్ పెట్టా కదా, స్టీమర్లో బ్రాక్లీస్, ఇందులో క్యాబేజ్ కూడా మొత్తం స్టీమ్ చేసేసుకుందాం. ఎస్. సో చాలా ఈజీగా మనకి టైం కూడా సేవ్ అయిపోద్ది అనమాట. సో దమ్మా. ఎస్. ఇప్పుడు ఆన్ చేసేసాను. సో కుక్ అవుతుంది. సైమల్టేనియస్గా రైస్ అయిపోతుంది, వెజిటబుల్స్ అయిపోతాయి. అంతలోపు టేక్ ఎ బ్రేక్. అయిపోయిందనమాట. వేడిగా ఉంది కాబట్టి నాకు తీస్తున్నాను. వెజిటబుల్ స్టీమ్. వావ్. బ్రాక్లీ ఇంకా క్యాబేజ్ నేను మీకు చూపిస్తాను ఎలా బాయిల్ అయిందో. మంచిగా బ్రాక్లీ ఇంకా క్యాబేజ్ స్టీమ్ అయిపోయింది. బ్రాకలీ, క్యాబేజ్ స్టీమ్ అయిపోయింది. నెక్స్ట్ ఓపెన్. వావ్ వావ్ వావ్, గర్మా గరం రైస్. గర్మా గరం రైస్ చూసారా, ఎంత బాగా రైస్ కుక్ అయిందండి. నేను ఇప్పటి నుంచి కుక్కర్లో వాడిని ఇదే యూస్ చేస్తా, అంత మంచి ఫ్లేవర్ఫుల్ రైస్. అలాగే చూడండి, స్టీమ్డ్ వెజిటబుల్, ఇంట్లో క్యాబేజ్, బ్రాకలీ ఉంది. సో నా మీల్ ఇదే అనమాట ఇవాళ. బాయిల్డ్ ఎగ్స్ అయిపోయాయి. అలాగే ఇందాక మిల్క్ కూడా బాయిల్ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ నేను దీంతో చేశాను. దీంతో ఇది కాకుండా మీరు మ్యాగీ అయినా చేసేసుకోవచ్చు, చికెన్ అయినా, ఫిష్ అయినా చేసుకోవచ్చు, చిన్న చిన్న కేక్స్ కూడా మీరు మేక్ చేసేసుకోవచ్చు, చాలా చేసేసుకోవచ్చు అండి. ఇది ఒక్కటి ఉంటే. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పవర్ కూడా తీసేసి తర్వాత మనం దీన్ని వాష్ చేసుకోవాలి. అంటే ఈ సింక్ లో పెట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ పవర్ సాకెట్ అది డిస్టర్బ్ కాకుండా. సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. సో జస్ట్ ఇలా మన హ్యాండ్లో పెట్టుకొని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవడమే. ఈజీ మెయింటెనెన్స్ మనకి. అయిపోయిన తర్వాత ఇలా డ్రై చేసుకోవాలి. మనం ఇందాక వెజిటబుల్స్ స్టీమ్ చేసుకున్నాం కదా, అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాం. అండ్ ఇది గ్లాస్ లిడ్ వచ్చింది కదా, ఇది కూడా క్లీన్ చేసుకుందాం. ఈజీ టు యూజ్, ఈజీ టు వాష్, ఈజీ టు మెయింటైన్. సో మీకు కూడా ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి బై చేసుకోండి.